హాయ్ ఫ్రెండ్స్, ఇగో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏం కూరగాయల చెట్లు ఉన్నాయి, ఏంటిది అనేది మీకైతే చూపిస్తాను. సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు. ఇదైతే మా దొండ చెట్టు. ఇగో చూడండి, దొండ చెట్టు. ఇది దొండకాయ చెట్టు. ఫస్ట్ అయితే పెద్దగా ఉండే, దానికి అంత పురుగు వచ్చిందని మళ్ళీ కోసినాం. ఇగో మంచి ఇప్పుడైతే వర్షాకాలం కదా, ఇగో మంచి ఇగురైతే వచ్చింది. ఇగో ఇదైతే ఏం చెట్టో నాకు తెలియదు. చూడండి, ఇదైతే ఎంత పెద్దగా అయిందో. చిన్న కొమ్మ పెట్టినాం. షోగా బాగుంది కదా ఈ చెట్టు. ఇంకా అటు సైడ్ ఇంకేమేమి చెట్లు ఉన్నాయని మీకు చూపిస్తాను రండి. ఇంకో ఇదైతే మా జామ చెట్టు. చూడండి, ఇదైతే మా మందార చెట్టు. ఏమో పురుగు ఏమో పడి ఇది మొత్తం ఎండిపోయింది. ఈ వర్షాకాలానికి ఇగో మంచి ఎగురు వస్తుంది చూడండి. ఇప్పుడు ఇగో ఇది కనకాంబరాల చెట్టు. ఇదైతే మా మందార చెట్టు. ఇగో ఇది మా జామ చెట్టు, ఎర్ర జామ చెట్లు. దీని కాయలు అయితే సూపర్గా ఉంటాయి. అన్ని కోతులు చేయబట్టి అన్ని కోతులు తింటున్నాయి. మంచిగా గాంగానే కోతులు వచ్చి తినిపోతున్నాయి. ఎర్ర జామ పండు చెట్టు అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే బాగుంటుంది. ఇగో ఇది మా కల్మాక్ చెట్టు. ఇది పెట్టి అయితే 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ చెట్టు నీడ తగడం వల్ల ఇదైతే ఇంతే చిన్నగా ఉండిపోయింది. ఇగో ఇది మా కనకాంబరాల చెట్టు. ఇంకో ఇది మా పట్టుకుచ్చల చెట్లు. చూడండి, ఇప్పుడు ముందు పండుగ వస్తుంది కదా, ఇగో చూడండి పెట్టినాం. ఇది మా చిక్కుడుకాయ చెట్టు. ఇక పండగ యూజ్ అయితే అని ఇగో ఫుల్ పట్టుకుచ్చల చెట్లు అయితే పెట్టినాము. ఇగో మా కాకరకాయ చెట్లు. ఇగో చూడండి, కాకరకాయ అయితే చిన్నగా అయితే కాసింది. ఇగో అక్కడ ఇగురు చూడు, దీనికోసం అని ఇగో మా నాన్న చూడు మంచిగా పందిరి కూడా వేసిండు. ఇగో ఇక్కడ కూడా పట్టుకుచ్చల చెట్లు. ఇగో ఇది ఒక కాకరకాయ చెట్టు. ఇక దానికి కలిసి ఇగో మంచి ఇంత పెద్దగా పందిరేసింది చూడండి మా నాన్న. ఇగో ఇటు సైడు, ఇగో మళ్ళీ ఇటు సైడ్ కూడా పట్టుకుచ్చల చెట్లే పెట్టినాం. ఇగో ఇక్కడ ఫుల్ కనకాంబరాల చెట్లు ఉండే, అన్ని పందుకొక్కులు అన్ని తోడి కొన్ని చెట్లు చచ్చిపోయినాయి. ఇగో మా పట్టుకుచ్చల చెట్లు పువ్వు చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్. ఇది ఒక చెట్టు. ఇగో ఇదైతే మా కోళ్ళ గుడి. కోళ్ళు కంపిన నిన్ననే కరెంట్ కోడి పిల్లలు తీసుకుందంట అమ్మ. ఇగో చూడండి కమ్మింది గంపల. ఇగో ఇది ఒక పట్టుకుచ్చల చెట్లు. ఇటు సైడ్ కూడా ఒక కాకరకాయ పెట్టింది. ఇగో చూడండి, ఇగో ఆడొక కాకరకాయ ఫుల్ పిందెలు అయితే పడ్డాయి, కాకర పిందెలు. చూడండి ఇక మంచిగా కొన్ని రోజులు అయితే ఇక మంచిగా కూరగా అయితే వెళ్తాయి. ఇగో ఇక్కడ కూడా మన కనకాంబరాల చెట్లు. ఇగో నాన్న ద్రాక్ష చెట్టు కోసేసిన అని చెప్పిన కదా, ఇగో మొత్తం అయితే ఎండిపోయింది చూడండి. ఇగో ఇక్కడ కొంచెం మొదలు ఉండే, ఇగో ఇడైతే మంచిగా ఎగురొచ్చింది ద్రాక్ష చెట్టు, నల్లంగూర చెట్టు ఇది. ఇగో ఇక్కడ కూడా నాన్న కాకర తీగలు పెట్టిండు. బీర చెట్లు, ఆనగ చెట్లు పెట్టిండు, కానీ అవి ఈడ పాలకాడ మొత్తం కూలు తోవడం వల్ల అవన్నీ చచ్చిపోయినాయి. ఇగో తులసి చెట్టు. ఇదైతే పట్టుకుచ్చల చెట్టు. ఇది ఆరెంజ్ కలరు. ఇగో ఇక్కడ కూడా ఇది పింక్ కలరు. చూడండి మా ఇంట్లో ఇటు సైడ్ అటు సైడ్ చెట్లు. వాళ్ళ ఇంటికాడ ఇన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి. ఇక మా నాన్నగారు చూడండి మంచిగా కోళ్ళతో అయితే ఆట ఆడుతూ ఉండు. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.